హలో గైస్, వెల్కమ్ టు ద డే 18 ఆఫ్ పోస్టింగ్ 30 days 30 వీడియోస్ ఛాలెంజ్. ఇవాళ మార్నింగ్ అయితే ఆఫీస్ వర్క్ మీద సూరత్ అయితే స్టార్ట్ అయిపోయాం కార్లో. అహ్మదాబాద్ టు సూరత్ అయితే మాక్సిమం 8 lane హైవేనే ఉంటుంది, ఎక్స్ప్రెస్ హైవే ఇది. ఇంకా రోడ్స్ అయితే స్టన్నింగ్ ఉండే. ఇంకా సూరత్ వెళ్ళంగానే పామ్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, మొత్తం పామ్ ట్రీసే ఉన్నాయి ఎక్కడ చూసినా. అండ్ ఇక్కడైతే ఆలూ పూరి చాలా ఫేమస్, అదైతే ఒక ప్లేట్ తినేసా. అండ్ కాఫ్సా, ఇదైతే సూప్లా ఉంది. ఇదేంటో టేస్ట్ అయితే నాకు అంతగా తెలియట్లేదు, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నా సేఫ్టీ షూస్ కోసం అయితే మినీ సర్చ్ ఆపరేషనే జరిగింది సూరత్లో. అయితే ఎక్కడ దొరకలేదు నా సైజు. ఇంకా ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. రిలయన్స్ ఉంటుంది కదా ట్రెండ్స్, దాని బట్టలు మొత్తం ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అంత పెద్దది ఇది. ఇంకా పని చూసుకొని రిటర్న్ అయితే అయ్యాం. దారిలో అయితే ఈ టీ షాప్ దగ్గర ఆగామన్నమాట. నాకైతే పీలేరులో మా స్పాట్సే గుర్తొచ్చాయి. మా టీ షాప్స్ కూడా ఇలానే ఉంటాయి. టీ తాగేది ఒకటే, కానీ అక్కడున్న స్నాక్స్ అన్నీ ఒక రౌండ్ వేస్తామన్నమాట. దాని తర్వాత తినడం కోసం అయితే ఈ ప్లేస్లో ఆపాం. ప్లేస్ అయితే చాలా ఉంది, డామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే డెవలప్మెంట్ లేదు. లైక్ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ అంటే ఇవన్నీ. యుఎస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారంట దీన్ని, చాలా ఫేమస్ అంట అక్కడ. మన సైడ్ కూడా ఇలాంటివి చాలా ట్రై చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏం లేదు ఇక్కడ. ఫుడ్ అయితే ఓన్లీ పావుబాజీ ఉండే. పావుబాజీతో ఇంకా డే అయితే కంప్లీట్ చేసేసాం. జర్నీ అంటే చాలా ఇష్టం నాకు. చాలా డేస్ తర్వాత ఇంత లాంగ్ జర్నీ చేశా కార్లో. నియర్లీ 900 kilometers పైన ట్రావెల్ చేశా ఈరోజు. సరే, మరైతే ఉంటాను. బాయ్.